మహాశివరాత్రి పండుగ సందర్భంగా జలదంకి మండల కేంద్రంలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు ఆయనకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుడు శివుడి చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని కోరారు. జలదంకి వాసులకి సాగుకి నీరందించినందుకు వారు నా మీద చూపించే అభిమానాన్ని చూస్తుంటే తప్పకుండా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నారని మేకపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రరెడ్డి, తిప్పారెడ్డి, ఇందిరమ్మ, చేవూరు శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. టెంపుల్ చూసిన తర్వాత నాకు ఇంత పెద్ద టెంపుల్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఇంత పెద్ద టెంపుల్కి ఈ అరేంజ్మెంట్స్ కూడా, ఈ డెకరేషన్ ఇవి కూడా చాలా సూపర్గా జరిగినాయి. ఇందిరమ్మ ఆధ్వర్యంలో చాలా మంచిగా చేయించింది. నాకు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకునే దానివల్ల ఇంకా చాలా సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్లో కనిపించిన కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో చెప్తూ వచ్చారు. ఏమిటంటే మీకు మెజార్టీ 80,000 వస్తుంది అని చెప్పారు. జలదంకి ఊళ్ళోనే 3,000 పైన వస్తుంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. తర్వాత నేను జలదంకి కూడా నేను కొత్తగా వచ్చినా కూడా వీళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేది ఒకటి ఉన్నది అనేది నాకు తెలియదు. అది నాకు చెప్పడం జరిగింది. ఆ వాటర్ని గురించి నేను కనీసం ఒక 10 టైమ్స్, ఒక 3 టైమ్స్ సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. ఒక 10 టైమ్స్ చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్ దగ్గరికి పోయి మాట్లాడి మొత్తానికి జలదంకి మండలంలో పైరు ఎండిపోకుండా ఉండే పద్ధతులు నేను వాటర్ తీసుకురావడం జరిగింది. జలదంకి మండల వాసులకి ప్రతి ఒక్కళ్ళకి ఆనందాన్ని కలిగించాను. ఖచ్చితంగా ఆ అభిమానంతో నాకు మంచి మెజార్టీ తీసుకొస్తారు.